అనగనగా ఒక ఊళ్ళో రాము అనే కుర్రాడున్నాడు. ఒకరోజు రాము తోటలోకి వెళ్ళాడు. ఆ తోటంతా పచ్చని చెట్లతో ఎంతో అందంగా ఉంది. అక్కడ ఒక చెట్టు పైన ఒక చిలక ఉంది. దాని రెక్కలకు గాయం అవడం వలన అది ఎగరలేకపోతుంది. రాము ఆ చిలకను చూసి దగ్గరికి వెళ్ళాడు. ఆ చిలకను చూస్తే చాలా ముచ్చటేసింది. దాన్ని ఇంటికి తీసుకుని వచ్చి ఒక పంజరంలో పెట్టాడు. అప్పటి నుండి రాముకి ఆ చిలుకే లోకంగా మారింది. తన స్నేహితులను తీసుకుని వచ్చి ఆ చిలుకను చూపించాడు. వారు కూడా ఆ చిలుకను చూసి ఎంతో ముచ్చటపడ్డారు. రాము స్కూల్కి వెళ్ళడం మానేశాడు. తల్లిదండ్రులు ఎంత కోప్పడినా రాము చిలుకతోనే ఆడుతూ ఉండేవాడు. రాము బడికి ఎగనామం పెట్టడం చూసి అతని తల్లి తన స్నేహితుల ముందు బడికి పో వెదవా అని అనసాగింది. ఇలా అంటే రాముకు ఉక్రోషం వచ్చి బడికి వెళ్తాడేమోనని ఆమె ఊహ. అప్పటి నుండి రాము స్నేహితులు కూడా బడికి పో వెదవా అని ఎగతాళి చేయసాగారు. రాము ఇదేదీ పట్టించుకోలేదు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఆ చిలక కూడా మాటలు నేర్చింది. అది కూడా రాముని బడికి పో వెదవా అని అనసాగింది. రామచిలక అలా అనేసరికి రాముకి కోపం వచ్చి పంజరం నుండి దాన్ని తీసి బయటికి వదిలేశాడు. అది ఎక్కడికి పారిపోదని అనుకున్నాడు. కానీ చిలుక రెక్కల గాయాలు మానడం చేత అది ఎగిరిపోయింది. చిలుక ఎగిరిపోవడం చూసి రాము ఎంతో బాధపడ్డాడు. ఆ మర్నాడు నుండి రాము స్కూల్కి వెళ్ళడం ప్రారంభించాడు. చిలుక ఎగిరిపోయినందుకు అతని తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. రాము స్కూల్కి వెళ్తున్నందుకు వారికి ఎంతో ఆనందంగా అనిపించింది. సాయంత్రం రాము ఇంటికి వచ్చి, ఛీ, చిలుక ఎంత కృతజ్ఞురాలు! దాన్ని తెచ్చి పంజరంలో పెట్టి ఆహారం అందిస్తే అది నన్ను బడికి పో వెదవా అని అంటుందా? ఈ పక్షులన్నీ అసలు మంచివి కావు అని అన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రాము తాతయ్య, ఒరేయ్, మనం స్వార్థపరులం, పక్షులు కావు. మీ చిలుక అసలే కాదు. దాన్ని తీసుకుని వచ్చి పంజరంలో బంధించావు. దాని స్వేచ్ఛను హరించావు. అయినా అది అలాగే పడుంది. దాని రెక్కలకు గాయమైనా అది ఓర్చుకుంది. మీ అమ్మ నిన్ను అస్తమానం బడికి పో వెదవా అని అనడం వలన అది కూడా ఆ పదం నేర్చుకుని అంది తప్ప అది దాని సొంత తెలివి కాదు. మనం పక్షులకు ఏవి నేర్పిస్తే అవి నేర్చుకుంటాయి. మనం వాటి ముందు మంచి పదాలు పలకకుండా చెడు పదాలు ఉచ్చరిస్తే అవి కూడా అలాగే పలుకుతాయి. మీ అమ్మ, నీ మిత్రులు బడికి పో వెదవా అంటే తప్పు లేదు, కానీ చిలుక అంటే తప్పు వచ్చిందా అని అన్నాడు. ఆ మాటలు విన్న రాము, నిజమే, మనం అన్న మాటలే చిలుక అంది తప్ప పాపం దానికి దాని అర్థం కూడా తెలియదు. పోనీలే, అది దాని ఇంటికి వెళ్ళిపోయింది అని అనుకున్నాడు. ఇక నుండి స్కూలుకు వెళ్ళి బుద్ధిగా చదువుకుంటాను తాతయ్య, నాకు బుద్ధి వచ్చింది అని అన్నాడు. ఆ మాటలకు తాతయ్యతో పాటు అతని తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు.